మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. కేబినెట్లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలను టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేనకు కేటాయించే శాఖలపై చర్చలు కొనసాగుతున్నాయి. కేబినెట్లో జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించగా కీలక శాఖలకు టీడీపీ సీనియర్లతో పాటు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. శాఖల కేటాయింపుపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి. ఇంకా మంత్రులకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూర్పు అయితే కొంత కసరత్తు జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మనకు వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు అయితే మాత్రం మంత్రివర్గంలో స్థానం దక్కిన వాళ్ళకి ఏ సీట్లు కేటాయిస్తారు అనే దాని మీద కొంత మనకైతే వచ్చిన సమాచారం ప్రకారం చంద్రబాబుకి సంబంధించి చంద్రబాబు వద్దే హోంశాఖ ఉంటుందన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా కింజరపు అచ్చెన్నాయుడికి ట్రాన్స్పోర్ట్ శాఖ కేటాయింపు ఉండవచ్చు అనేటువంటి ఫీల్ అయితే వస్తుంది. ఇక కొల్లు రవీంద్రకి బీసీ సంక్షేమ శాఖ సంబంధించి ఆయనకైతే అది దక్కే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. పయ్యావుల కేసుకి అయితే రెవెన్యూ శాఖ ఆయనకి ఇచ్చేందుకు రెడీ అయినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన రెవెన్యూ సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవకతవకల గురించి ఆయన పెద్ద ఎత్తున కూడా పోరాటం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో ఆయనకి దాని మీద స్టడీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి దక్కే అవకాశం అయితే కనపడుతుంది. ఇక అనగాని సత్యప్రసాద్కి సంబంధించి ఆయనకి ఆబ్కారీ శాఖ మంత్రి దక్కే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక డోలా వీరాంజనేయ స్వామి ఈయనకి ఈ వైద్య ఆరోగ్య శాఖ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఏదైతే ప్రముఖంగా కూడా దీనికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఐటీ మినిస్ట్రీ ఈ టీజీ భరత్కు వస్తుంది అనేటువంటి సమాచారం అయితే బయటకు వస్తుంది. అలాగే ఇక నారా లోకేష్ కి మాత్రం ఈ మున్సిపల్ శాఖలో ఆయన మంత్రిగా దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి ఒకే ఒక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి సత్యకుమార్ కి మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి మంత్రిగా ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే బీజేపీ గత కొంతకాలం నుంచి కూడా గత పాలనలో ఈ హిందూ ధర్మం పూర్తిగా కూడా ఇబ్బందులకు గురైందని అన్ని ఆలయాలలో కూడా అనేక రకాలుగా కూడా హిందూ ధర్మానికి సంబంధించి ఈ వాటిని అవమానం జరిగిందనేటువంటి విషయాన్ని ప్రస్తుతంగా కూడా చెప్పిన నేపథ్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ఆలయ పరిరక్షణ కోసం బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ కి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మాత్రం గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక నాదెండ్ల మనోహర్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఆయనకి దక్కే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కందుల దుర్గేష్ ఆయన గదువుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, తర్వాత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఆయనకైతే మాత్రం ఈ ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి ఆయనకి మంత్రివర్గంలో స్థానం దక్కేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి
ఏదైతే ఈ మంత్రివర్గానికి సంబంధించి ఈ స్థానాల కేటాయింపుకు సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏ సీట్లు కేటాయించాలి అనే దాని మీద పూర్తిగా కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఇక తుది కసరత్తు ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ ఈ మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరికి ఎక్కడ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక రకాలుగా కూడా స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. పలానా వాళ్ళకి పలానా శాఖ అంటూ కూడా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం కొన్ని తీసుకునే నిర్ణయాలు మాత్రం కొంచెం సంచలనంగా ఉంటాయనేటువంటి ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం ఉంది. కృష్ణ.